అందరికీ నమస్కారం. సంచికా స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణకు పునరాహ్వానం. ఈరోజు మనతో తమ సంభాషణని కొనసాగిస్తున్నారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మనం కామారెడ్డి దాకా వచ్చాము. కామారెడ్డిలో మీరు జాతీయ సాహిత్య పరిషత్తు ఏర్పాటు చేశారు. మీరు రకరకాల రచనలు చేశారు, రచనలు రాయించారు. నలిమేల భాస్కర్ లాంటి వాళ్ళు మీ విద్యార్థులు. సో ఈలోగా మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి పిహెచ్డి కూడా అప్లై చేశారు. సో ఆ వివరాలు చెప్పండి. కామారెడ్డిలో నేను పాఠం చెప్పేటప్పుడు ఒక్కటి రెండు సంఘటనలు కూడా చెప్పుకోవాలండి. ఎందుకొరకు అని అంటే, అప్పటి విద్యార్థి మధ్యలో ఒకరు కలిసి, సార్ మీరు సంఘంలో పనిచేస్తున్నారు, ఏబీపీలో కూడా ఉపన్యాసాలకు వాళ్ళు పిలిస్తే వెళ్తున్నారు, కాబట్టి మేమందరం కూడా వామపక్ష విద్యార్థులం అప్పుడు, కాబట్టి మిమ్మల్ని ఏ విధంగానైనా డిస్టర్బ్ చేయాలని, రెచ్చగొట్టాలని మేము మా పత్రికలు మీ ముందు కూర్చొని మీరు పాఠం చెప్తుంటే మీకు చూపిస్తూ చదువుతున్నట్టు మేము నటన చేసేవాళ్ళం. దాంతో మీరు రెచ్చిపోయి ఏమైనా మాట్లాడాలి, పాఠానికి మారుగా ఇంకేమైనా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నటన చేసేవాళ్ళం. మేము అప్పుడు చాలా కొంటి పనులు చేశాము సార్ మీ విషయంలో అన్నాడు ఒక అబ్బాయి. అంటే ఇప్పుడు ఆయన వయసు 60. వయస్సు 60 అంటే అప్పుడు విద్యార్థి వయస్సు ఇప్పుడు 60. అంటే ఈ మధ్యనే పట్టించుకునేవారు కాదా అంతే చెప్తాను. ఇప్పుడు ఏమిటంటే 6 వాళ్ళ విధంగా ముందు ఆ పేర్లు ఉన్నటువంటి పత్రికలు పెట్టుకొని ఉండేటటువంటి వాళ్ళు. చుట్టుపక్కల నక్సలైట్ ఉద్యమం కూడా జరుగుతున్నది. రామన్న గోపన్నను అప్పుడే చంపేశారు. జగిత్యాల ఆ ప్రాంతంలో జరిగింది. నేను శ్రద్ధాంజలి కార్యక్రమానికి వెళ్ళాను, అక్కడ పాల్గొన్నాను, తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ముఖ్య అతిథి, నేను వక్తగా వెళ్ళాము. కాబట్టి ఈయన ఇలా తిరుగుతాడా వెళ్తాడా అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థులు అంటే పూర్తిగా అక్కడ కమిట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది అలాగా ముందు అవి పెట్టుకునేవాళ్ళు. నేను దేశభక్తి గురించి ఇంకెక్కువ చెప్పేవాడిని. పాఠ్యాంశంలో భాగంగా ఒక పదాన్ని ఆలంబనం చేసుకొని ఇక ఈ విధంగా అందరం కలుపుకోవాలి అంటూ అప్పుడు నేను రాసినటువంటి ఒకటి రెండు కవితలు కూడా వినిపించేవాడిని. మావు జిందాబాదు మనకు ముర్దాబాదు హైదరాబాదు గోడలు, తల్లి రొమ్మును తాకు మూర్ఖపు తనయులు ఉన్నారమ్మ భారతి. ఇవి 300 ముక్తకాలని దాంట్లో నేను ఇవి చేర్చానండి. పుస్తకం అచ్చయింది అది. అరచున్నరకగా తీవ్ర శక్తులు వాటి ధ్యేయం ముక్కలు, కుక్క కుండల కూల్చుగాని కూర్చగలదా ఒక్క చోటను. నేను ఒకటి రెండు పర్యాయాలు క్లాసులో నేను చెప్పేశాను. కాబట్టి మనం అంతా కలిసి ఉండాలి, ఏకత. పగలగొట్టడం కాదు, విరగొట్టడం కాదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ గరుత్మంతుడు ఈ విధమైనటువంటి సాహసాన్ని చేస్తున్నాడు తల్లి రక్షణ కొరకు. తల్లి రక్షణ కొరకు గరుత్మంతుడు ఇలా చేశాడు అనేటటువంటిది మనం ఇందులో చదువుతున్నాం. మాతృదాస్య విమోచన పాఠం ఉండేదండి, నన్నయ్య గారు రాసినటువంటిది. కాబట్టి మనకు మన నేల తల్లి రక్షణ కొరకు మనం అట్లా చేయాలని సంతోషం. అంతేకాదు స్వామి వివేకానందుల వారు నాకు పురాణాల్లో నచ్చిన పాత్రలు 2, ఒకటి గరుత్మంతుడు, మరొకరు హనుమంతుడు అన్నాడు. అంటే ఆ విధంగా మనము దేశ సేవ చేయాలి, రాష్ట్ర సేవ చేయాలని అట్లాగా చెబుతూ నేను ఈ రకంగా రాస్తూ ఉండేవాడిని అండి. అంతేకాకుండా సంస్కృతి, ప్రకృతి, వికృతి, సంస్కృతి, జాగృతి అని 4 రకాలుగా నిర్వచనాలు ఇచ్చాను. 300 ముక్తకాల్లో ఉంటాయి అవి అట్లాగా. కాబట్టి ఆ విధంగా పాఠాలు చెప్తూ ఇక ఆ సందర్భంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పోస్టులు పడ్డాయి. అలా పోస్టులు పడితే దానికి నేను అంటే అప్పటికి పిహెచ్డి చేశానండి. తెలుగు పొడుపు కథలు అనే అంశం మీద నేను పిహెచ్డి చేశాను. ఆచార్య సినారే గారు నాకు పర్యవేక్షకులుగా ఉన్నారు. సినారే గారితో కొన్ని అనుభవాలు చెప్పండి. తప్పకుండా. నారాయణ రెడ్డి గారు దగ్గరికి నేను 12 పర్యాయాలు వెళ్ళానండి అంతే. అంటే ఈ 4 సంవత్సరాల పిహెచ్డి కాలంలో అంటే ఇంటర్వ్యూకి వచ్చాను పిహెచ్డి చేయడానికి. నేను తెలుగు పొడుపు కథలు అప్పటికే నేను వ్యవసాయం చేసేటప్పుడే సేకరించుకున్నాను. అంతేకాదు హై స్కూల్లో అధ్యాపకునిగా ఉన్నప్పుడు కూడా పిల్లలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడుతూ సేకరించుకునేవి ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు పొడుపు కథలకు నాకు అనుమతి రావడానికి నేను తెలుగులో చారిత్రక కావ్యాలు అనే అంశం మీద చేయాలి. అని రెండింటికి కావాల్సిన సమాచారాన్ని, సామగ్రిని, ఉపయుక్త సామగ్రి అంటారు, మనం సేకరించుకుని తీసుకొని
ఇంటర్వ్యూకి వెళ్ళానండి. రామరాజు గారు ఉన్నారు, తెలుగు శాఖ అధ్యక్షులు. ఆ తర్వాత సినారే గారు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ అడిగితే నేను చెప్పాను. చారిత్రక కావ్యాలు ఇప్పటికే పూర్తయింది, అందువల్ల తెలుగు పొడుపు కథలు చేయండి అని రామరాజు గారు అన్నారు. దాంతో రామరాజు గారి దగ్గరనే నేను చేయాలని అనుకున్నాను. అప్పుడు తప్పనిసరిగా పర్యవేక్షకుని సంతకం లేకుండింది. అంటే ఎవరైనా వాళ్ళ ఇష్టం, ఎవరైనా క్యాండిడేట్ను వాళ్ళే వేసుకుంటారు అనేటటువంటిది. నేను బయటకు వచ్చాను. అయితే అప్పటికి నేను ముత్యాల స్వరాలు రాసిన భగవద్గీత అచ్చు వేశాను. మరో ప్రబోధమాల అనే ఒక గేయాల సంపుటి కూడా అచ్చు వేశాను. ఆ విధంగా రెడ్డి మాట పుస్తకం వేశాను. కాబట్టి నేను బయట కారిడార్లో తిరుగుతున్నానండి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ కారిడార్లో. అంటే రిజల్ట్ ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ సినారే గారు బయటకు వచ్చారు, నన్ను పేరు పెట్టి పిలిచారు, దగ్గరికి వచ్చారు. నేను నిన్ను వేసుకున్నాను, పని చేయిపో అన్నాను. ఇంతేనండి. నేను సార్కు నమస్కారం చేసి వెళ్ళాను. ఇక సినారే గారితో అనుభవాలు. నేను మొదట గ్రాంధిక శైలిలో రాసి వెళ్ళానండి. బాగానే ఉంది గ్రాంధిక శైలి ఇది, కానీ వ్యవహారిక శైలి ఇంకా బాగుస్తుంది అని అన్నారు. దాంతో అయితే గ్రాంధిక శైలి బాగుంది కదా అన్నారు, సర్వగ్రాంధిక ఉంది కానీ మొత్తం నేను అట్లాగే రాశాను. 12 పర్యాయాలు ఎప్పుడు వెళ్ళినా కానీ నేను విభజించుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా వారు చూపించాను, వారు ఓకే అన్నారు. అప్పుడు వారి షష్ఠి పూర్తి సందర్భంగా ఒక 5 పద్యాలు కూడా నేను రాశాను. దాన్ని వారి దగ్గరికి వెళ్ళి సాయంకాలం నాది కార్యక్రమం ఉన్నది, పుట్టినరోజు కార్యక్రమం, వచ్చేయమని అన్నారు. అందులో నేను అవి చదివాను. ఆడి ముత్యాలంటే పద్యాలు రాసావే అన్నాడు. అది నేను సినారే గారు బ్రహ్మలీనం అయిపోయిన తర్వాత నేను జాతీయ కవి సినారే అని ఒక పుస్తకం రాశానండి. దాని ప్రారంభంలో వేశాను. చైతన్యశ్రీ అని నేను ఒక పద్యకావ్యం రాశాను, ఖండకావ్యం. అందులో కూడా 5 పద్యాలు ఉంటాయి. ఆ విధంగా నారాయణ రెడ్డి గారి జీవిత చరిత్ర అంతా అందులో చేర్చాను. భరత జాతి సత్వమును పరీక్షించబోకుము, అది సహనానికి ఏలిక, సమరానికి కాళిక. 1-2 పర్యాలు ఇది నాకు మనసులో నాటుకుపోయింది సార్ అన్నాను. నువ్వు జాతీయవాదివి కదా, అందువల్ల తీసుకున్నాను. నిన్ను గూర్చి పాడుకొందు, నన్ను గూర్చి పాడుకొందు, నన్ను కన్న తల్లి నేల గూర్చి పాడుకొందు. సార్ ఇది నిజంగా జనని జన్మభూమిష్ట గుర్తు చేస్తుంది సార్ అన్నాను. అంటే అవునయ్యా, అవి చదివితేనే కదా ఇలాంటి భావాలు వచ్చేవి అన్నారు సినారే గారు. ఏ రోజు కూడా వారు ఈ వాక్య నిర్మాణము అది ఇది అన్నీ మనకు తెలిసినవే అయి ఉన్నాయి, కానీ వారు చెప్పేవారండి. వ్యవహారిక శైలిలోకి మార్చి అచ్చువై అయినా కానీ సరళగ్రాంధికం బాగుంది. 12 అధ్యాయాలు, దాదాపు రాతప్రతిగా దాదాపుగా 1000 పుటల పైన వచ్చిందని. ఆ తర్వాత ప్రచురించిన సందర్భంగా 850 పేజీలు వచ్చిందండి. అది ఆ విధంగా సినారే గారి దగ్గర ఏనాడు కూడా మనం ఉదయం ఇచ్చినటువంటి సమాచారాన్ని, అంటే మనం రాసి ఇచ్చినటువంటి సమాచారాన్ని మరుసటి రోజు ఉంచుకోలేదండి ఆయన. ఎప్పుడైనా నేను వెళ్ళాలి అని అనుకున్నట్టయితే సాయంకాలం వరకు నేను ఇస్తాను, తెలుగు పొడుపు కథలు నా పరిశోధనకు ఉందండి, అది సాయంకాలం వరకు ఇస్తాను, సాయంకాలం ఉండి తీసుకొని పోనేవారండి. ఏ 2 రోజులు కూడా నేను రాసిన సమాచారాన్ని పెట్టుకునేది. అది 60 పేజీలు 75 పేజీలు చాప్టర్ కూడా ఉండొచ్చు. అందులో 120 పేజీల చాప్టర్ కూడా ఉంది. అందులో ఒకటి జానపద ప్రహేళికలు అనేటటువంటి చాప్టర్ ఏదైతే, పొడుపు కథలు జానపదం అనే అంశం, అది పెద్ద చాప్టర్ అన్నిటికంటే. అందువల్ల అలాగా వారితోటి ఈ అనుభవం ఉంది. అంతేకాదు చాలా తమాషాగా ఒకసారి అడిగారు, ఈ పొడుపు కథలలో కొంత ద్వంద్వార్థాలు వచ్చేవి ఉంటాయి కదా, ఓ పాట రాస్తున్నాను, ద్వంద్వార్థాలు ఉన్నాయి చెప్పు అన్నారండి. చెప్పారండి. తీసి పెట్టేదొకటి, తీయక పెట్టేదొకటి, పట్టి పెట్టేదొకటి, పాయబెట్టి పెట్టేదొకటి. తీసి పెట్టేది పాపడా, తీయక పెట్టేది బొట్టు, తీసి పెట్టేది కాటుక, తీయక పెట్టేది బొట్టు, పట్టి పెట్టేది పాపడా అని. అంటే ఆహా ఎంత బాగుంది. ఇక కొన్ని కలుపుకొని మరి ఏ పాట రాసుకున్నారో నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద ఇలాంటివి వారు అడిగేవారు. అడిగి ఆ జనపదాల్లో ఉన్న బాణీ తెలుసుకొని కూడా వారు దానికి అనుగుణంగా రాసుకునేవారు. నేను ఎక్కడైనా ఉపన్యాసాలలో ఈ సందర్భాలలో ఎక్కడైనా విద్యా వికాసానికి సంబంధించినవి ఉంటే జానపద గేయాల విద్యార్థులకు
అంటే గుణశీలాల నిర్మాణంలో జానపద గేయాన్ని ఉపయోగించుకోవడం నేను చేశాను. దాంట్లో ఒక జానపద గేయం అండి, అది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. ఇది రాయలసీమలోను అటు కోస్తాలోను కూడా మరొక విధంగా ప్రచారంలో ఉంది. పొద్దున లేచిన ఈ రంగనాథ వాడు బాయి బాట పెట్టెనో ఈ రంగనాథ, వాడు బాయి బాట పెట్టెనో ఈ రంగనాథ, వాడు బాయి కాడికొచ్చెనో ఈ రంగనాథ, వాడు బాయి కాడికొచ్చెనో ఈ రంగనాథ, వాడు ముఖంకి కందిద్దెనో ఈ రంగనాథ, వాడు ముఖంకి కందిద్దెనో ఈ రంగనాథ, వాడు సేని బాట పెట్టెనో ఈ రంగనాథ, వాడు సేని బాట పడితెనో ఈ రంగనాథ, వాడు సేనోడుకే కలేసే రంగనాథ, వాడు సేనోడుకు కలేసే రంగనాథ, నేను పిట్టల కొడతాడనుకుంటే రంగనాథ, పిట్టలుగావు రంగనాథ, వాడు వచ్చి జుట్టు పట్టెనో ఈ రంగనాథ, వాడు వచ్చి జుట్టు పడితేనో ఈ రంగనాథ, నేను పేరు చూస్తాడా అనుకుంటే రంగనాథ, పేరుగావు గీలుగావు రంగనాథ, వాడు మంచకాడికి ఇడ్చుకపోయే రంగనాథ, వాడు మంచకాడికి ఇడ్చుకపోయి రంగనాథ, వాడు తాడు గీడు దేవులాడే రంగనాథ, వాడు తాడు గీడు దేవులాడితే రంగనాథ, నేను ఊయల కడతాడా అనుకుంటే రంగనాథ, ఊయల కాదు గీయల కాదు రంగనాథ, వాడు మంచగుంజ గిడిసి కట్టే రంగనాథ, వాడు మంచగుంజ గిడిసి కట్టే రంగనాథ, వాడు సూర్య గొడుపులు తెచ్చను ఈ రంగనాథ, వాడు సూర్య గొడుపులు తెచ్చను ఈ రంగనాథ, వాడు ఇంగలంగం కొట్టెనో ఈ రంగనాథ, ఇంగల కొట్టెనో ఈ రంగనాథ, నేను కాపీలు కాపుతాడా అనుకుంటే రంగనాథ, కాపీలు కావు గీపిలు కావు రంగనాథ, వాడు ముడుసుల చుట్టూ 3 దిద్దే రంగనాథ, వాడు నడుము చుట్టూ 4 దిద్దే రంగనాథ. ఈ పాటలో ఉన్నటువంటి గుణశీలాలు ఏంటి అని అంటే, దారి గుండా విద్యార్థులు వెళ్తుంటారు, బాలబాలికలు యువకులు విద్యార్థులు వెళ్తుంటారు, పక్కన జొన్న చేను ఏదో కనిపిస్తుంది. ఆ కనిపించిన జొన్న చేనులోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారుని అడిగితే ఆయన సజ్జకంకి ఇస్తాడు, జొన్నకంకి ఇస్తాడు, దోసకాయ ఇస్తాడు, కానీ నడవకుండా లోనికి వెళ్ళిపోయి వీడు తెంపుకుంటే ఊరుకుంటాడా? ఊరుకోడు, పట్టుకొని ఈ విధంగా శిక్షిస్తాడు అనేటటువంటిది. కాబట్టి చూడండి, వ్యవసాయదారుడు అంటే అన్నపూర్ణ లాంటి వాడు, అతన్ని అడిగితే పెడతాడు, పంట అందుకే ఉన్నది, మీరు పిల్లలు, కానీ పిల్లలు ఇలాంటి పనులు చేస్తే బాగుండదు కదా. ఇదే శిక్షణ మనకు విద్యా వ్యవస్థలోనూ ఉంది, సామాజిక జీవితంలోనూ ఉంది. ఒక జనపదులు కట్టుకున్న పాట చూడండి ఎంత బాగుంది. కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్ ఉంది, ఒక పదం వాక్యము నెక్స్ట్ రిపీట్ చేసి దానికి కరోనరీ లాగా. అవును, ఆ విధంగా రంగనాథ రంగనాథ అనేది దైవం పేరు అనుకుందాము, రంగనాథుడు అని ఎవరైనా అనుకుందాం. కాబట్టి ఇట్లాగా జానపద గీతాలు ఇవి కూడా పొడుపు కథల సేకరణప్పుడు దొరికినవే నాకు. అందువల్ల ఇవన్నీ చూసి ఈ రచనా విధానం ఇదంతా చూసి సినారే గారు చాలా సంతోషించారు. మంచి పిహెచ్డి చేసినవా అని అన్నారు. దీనిని హైదరాబాద్ వచ్చిన తర్వాత, అంటే నేను కామారెడ్డిలోనే పిహెచ్డి పూర్తి చేసుకున్నానండి. హైదరాబాదు రాకముందే దీన్ని ప్రచురణ చేశాము. జాగృతి సంపాదకులుగా అప్పుడు వడ్లమూడి రామ్మోహన్ రావు గారు ఉండేవారండి. రామ్మోహన్ రావు గారు దీనిని అప్పుడు లెటర్ ప్రింట్ చేసినాము. దీని మీద బొమ్మ వేయాలి. ఎట్లానంటే దీని మీద బొమ్మ వేయాలి అంటే, ఇప్పుడు ఈ బొమ్మ ఉంది చూడండి, దీన్ని డెవలప్ చేసేసాం. కానీ ఇది రెండోసారి ప్రింట్, కానీ మొదటిసారి ప్రింట్. అప్పుడు జాగృతిలో ఇప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జాగృతిలో పనిచేసేవారు. ఏవి కాలేజీలో చదువుతూ జాగృతిలో పనిచేస్తుండేవారు. మన రేవంతుడు కదా ఏపిద్దాం బొమ్మ అన్నాడు. దాంతో మదన్ రేవంత్ వాళ్ళిద్దరు కలిసి ఈ బొమ్మ వేశారు. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటిది ఇప్పుడు మీరు చూసారే, అది ఈ బొమ్మ వాళ్ళు వేసింది. అప్పుడు ఆ విధంగా అట్లా ప్రింట్ చేసామండి. ఇది ద్వితీయ ముద్రణలోకి వచ్చేసింది. వాళ్ళ పేరు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిన విషయం కూడా దీంట్లో ఉంది. అభినందనపూర్వక కృతజ్ఞతలు చెప్పినటువంటి అంశం కూడా ఉంది. అంటే ఇది గడిచిపోయి 47-30 ఏళ్ల పైసలు అయిపోయింది. అందువల్ల ఇట్లాగా ఈ పొడుపు కథలు ఇలాగా పేరు రావడం అనేది జరిగింది. మామూలుగా జన వ్యవహారంలో చెప్పుకుంటే ఏమిటి పొడుపు కథ అని అంటే, గూట్లో పిల్ల గుంజితే వల్ల అంటే నాలుకను బట్టి లాగడం సాధ్యం కాదు. మామూలుగా ముఖపత్రాన్ని భావస్ఫూరకంగా తీర్చిదిద్దిన మిత్రుడు శ్రీ మదన్ శ్రీ రేవంత్ గారులకు అట్లాగా ఉంది అండి. ఆ తర్వాత 1-2 సార్లు కలిశాను. ఈ సీఎం అయిన తర్వాత మాత్రం ఏం కలగలేదండి. ఇది అట్లాగా రెండోసారి కూడా ఇది రిటైర్ అయిన సందర్భంగా ఈ ప్రచురణ వచ్చింది. అయితే అప్పుడు కామారెడ్డిలో ఉండగానే నేను ప్రచురించాను. నేను ప్రచురించిన తర్వాత దీని ఆవిష్కరణ జరిగాక నాకు సీనియర్గా ఉన్నటువంటి తెలుగు ఆచార్యుల వారు గుండి వెంకటాచార్యుల వారు, గొప్ప పౌరాణికులు వారు,
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని పురాణాలు చెప్పేవారు. అమ్మవారు గోదాదేవిని గురించి పాశురాలు చెప్పేవారు. 30 రోజులు చెప్తూ ఉండేవారు. అట్లాగా నేను నాకు జూనియర్గా ఉన్నావు, నువ్వు చేసావు, నాకు చేయాలని ఉందని వారు అన్నారు. దాంతో రంగనాథ రామాయణం మీద వారు పిహెచ్డి చేశారండి. అలాగా అప్పుడు ఆ రచనలో దాదాపుగా రాతప్రతి నేను ఒక ప్రతి మొత్తం నేను తయారు చేసి ఇచ్చానండి రాతప్రతి. ఆ విధంగా వారి గురుత్వం కూడా ఉంది మనకు. అంటే బోధ, పౌరాణిక విషయాలు చెప్పడము, ఆ విధంగా మన గుడి వెంకటాచార్యులు గారు అదండి. ఆ తర్వాత ఇక అక్కడ పిహెచ్డి అయిపోయింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి మనం అప్లై చేశాము. ఇక బయలుదేరి రావాలి. నేను ఒక విషయం ఇంతకు పూర్వం చెప్పాను మీతోటి. నేను వ్యవసాయ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని రచనలు చేసుకున్నాను. అవన్నీ కూడా మామూలు కాగితాల్లో రాసి పెట్టుకున్నాను అని. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటటువంటి రోజున ఆ రచనలన్నీ చూస్తే కొన్ని అతుక్కొని పోయి ఉన్నాయి. నిజమండి, ఈ వేదనతో చెప్తున్నటువంటి అంశం ఇది. వాటన్నింటినీ నేను అక్కడ ఒక రేకుల షెడ్ లాంటి ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంటి ముందు పెట్టి కావ్యహోమం చేశానండి. దాదాపు 46 రచనలు మొత్తం. అంటే అయితే వేదన ఉంది, కానీ వాటిని అన్నింటినీ సరిదిద్దుకోవాల్సింది నేను. కానీ ఎందుకు ఇలా చేశాను, బృహత్ కథాకారుడు అదంతా గుర్తు రావడం ఇదంతా జరిగిందండి. వాటిని మళ్ళీ ఇంత వ్యాకరణ దోషాలతో ఉండింది. ప్రక్రియాపరంగా ప్రక్రియకు సంబంధించినటువంటి శిల్పం అది ఇది తెలియదు. కానీ 46 రచనలు దాదాపుగా ఆ విధంగా ఒక దగ్గర పెట్టేసి వైభవం చేసి దండం పెట్టుకున్నాను అగ్నిదేవునికి, స్వామి బాగా రాస్తాను అని. అయితే అప్పటికే కొంత అలవడింది కాబట్టి నేను రాసినటువంటి అలక కథానికి అప్పటికే ప్రింట్ అయింది, ఆంధ్రభూమిలో అచ్చయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అయితే ఇది మీరు నన్ను బాగా కుచ్చి ప్రశ్నించవచ్చు కూడా ఈ విషయంలో. నేను నా పేరుతో కథానికలు పంపితే అచ్చుకోవడం లేదండి. దాంతో మా ఆవిడ పేరుతో పంపించిన మొట్టమొదటి కథ అచ్చయిందండి. కస్తూరి, కసిరెడ్డి కస్తూరి అని పెట్టి పంపించినానండి. మొదట ఆమె పేరుతో అచ్చయిన కథ అది. ఆ విధంగా 20-30 కథలు అక్కడ ఇక్కడ ఆమె పేరుతోటే అచ్చయినాయి తొలి దశలో. ఆ తర్వాత కూడా మరి కొన్ని అచ్చయినాయి. 1-2 నవలలు కూడా సీరియల్స్గా ఆమె పేరుతోటే వచ్చాయి. తర్వాత ఆమె కాలం చేసిన తర్వాత ఇక ఆ పేరు వాడలేదు. అయితే ఆమె ఉండంగా కూడా కొన్ని కథానికల్లో ఉన్నటువంటి శిల్పాన్ని బట్టి, ప్రౌఢత్వాన్ని బట్టి తప్పనిసరిగా నా పేరు రాయాల్సి వచ్చింది. కొన్ని చారిత్రక నవలలు, రుద్రమదేవి, తర్వాత ఈ రాయలసీమకు సంబంధించినటువంటి స్వాతంత్ర వీరుడు వారి నవల రాశాను. బుడ్డా వెంకటరెడ్డి దానకర్ణం నవలిక రాశాను. ఆ తర్వాత స్వాతంత్ర వీరుడు వారి నవల రాశాను. ఆ విధంగా 2 నవలికలు అట్లా వచ్చినాయండి, పబ్లిష్ చేశాము. అయితే ఆ నవలికలు వేమన విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేమన విశ్వవిద్యాలయంలో డిగ్రీ క్లాసులకు నా ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా పెట్టారండి. ఎందుకంటే వాళ్ళకు అక్కడ గొప్ప వీరుడు కదా ఈ కథను. అందువల్ల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంకటరెడ్డి 2 నవలికలు కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి. అప్పటికి నా దగ్గర అచ్చయి ఉన్నటువంటి 400 కాపీలు ఉన్నాయి. పంపించాలంటే పంపించాను వాళ్ళకు. ఏమైనా విషయం తెలియదు, వాళ్ళు రీప్రింట్ చేసుకొని ఉంటారు కూడా. ఆ విషయాలు తెలుగు పంపించాము. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడనే సంసిద్ధమైనటువంటివి. ఇట్లాగా ఇక కామారెడ్డి నుంచి ఇక బయలుదేరి రావడానికి నేను సెలెక్ట్ కావడానికి కూడా ఒక విషయం ఉందండి. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయము 2 సార్లు ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఒక ఉద్యోగం ఏమో ఖాళీ అయినటువంటి పోస్టుకు సంబంధించింది, రెండవది ప్లాన్ పోస్ట్, పంచవర్ష ప్రణాళికలాగా 5వ పంచవర్ష ప్రణాళిక. దేంట్లో ఒక దాంట్లో ప్లాన్ పోస్టుగా వచ్చిందండి. ఈ ప్లాన్ పోస్టులో ఉన్నటువంటిది మాత్రము తప్పనిసరిగా జానపదంలో పిహెచ్డి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. నేను 2ంటికి పెట్టాను. జనరల్ పోస్టుకు పెట్టాను, తర్వాత స్పెషల్ పోస్టుకు కూడా పెట్టాను. ఈ 2ంటికి పెట్టాను. ఇంటర్వ్యూకి వెళ్ళామండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పటికే నాకు పిహెచ్డి డిక్లేర్ అయింది కాబట్టి, పుస్తకం కూడా వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదు. అయితే నా పేరు 2వ పేరుగా పెట్టారు. అంటే సెలెక్ట్ అయిన మొదటి వ్యక్తి రాకపోయినట్టయితే నాకు ఆర్డర్ పంపిస్తారు అనేటటువంటిది. ఆ మొదటి వ్యక్తి నేను చాలా దగ్గర స్నేహితులం. మేము ఇద్దరం కూడా రామరాజు గారు పెట్టిన జానపద విజ్ఞాన శిక్షణ తరగతులు 25 రోజులు ఉన్నాయి.
దాంట్లో ఇద్దరం పాల్గొని ఇద్దరము చాలా దగ్గర స్నేహితులము, కలిసి వస్తున్నాం. ఈ బర్కత్పూరా నుంచి వస్తూ ఉంటే బర్కత్పూరా చౌరస్తా కాడికి వచ్చేసిన తర్వాత ఆ పక్కనే కేశవ నిలయం ఉందండి. ఆ కేశవ నిలయాన్ని అతను నాకు చూపిస్తూ, మేము చాలా దగ్గర స్నేహితులం. నేను సంఘలో కార్యకర్తను అని తెలుసు, స్వయం సేవకని తెలుసు అతనికి. అయినా కానీ ఈ కేశవ నిలయం మన ఇంటర్వ్యూ అయినప్పుడు ఈ కేశవ నిలయానికి వచ్చినటువంటి ఆంధ్ర ప్రొఫెసర్ను నేను తీసుకొని వచ్చినా అన్నాడు. అంటే చాలా సంతోషం అండి. సరే, నేను సెలెక్ట్ అయినాను అనేది అని చెప్పి మంచిది, నేను అతనికి అభినందనలు చెప్పాను. కానీ ఆ రోజు మేమిద్దరం కేశవ నిలయం ముందు బస్సులో వెళ్తూ ఉంటే ఏమన్నాడు అంటే, అంతఃపురం నేను ఒక ప్రశ్న అడిగాను అతను. ఈ 2 పోస్టులు పడ్డాయి కదా, ఈ 2 పోస్టులలో మీరు దేనికి అప్లై చేశారు అన్నాడు. 2 పోస్టులు ఏంటి అన్నాడు. అంటే ఒకటేమో రెగ్యులర్ పోస్టు, ఇంకొకటేమో ప్లాన్ పోస్టు. అంటే 2 నాకు తెలియవు, ఆ పలానా సమయంలో వచ్చి రెగ్యులర్ పోస్టుకు అప్లై చేశాడు. ఈ ప్లాన్ పోస్టుకు అంటే జానపదము పోస్టుకు అతను అప్లై చేయలేదు, తెలిసిపోయింది. సరే, నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా, ఇక ఒకదానికి అప్లై చేసినా ఇంకో దానికి ఉంటుంది అని. ఎప్పుడైతే మేము బర్కత్పూర్లో కేశవ నిలయం ముందర నుంచి బస్సులో వెళ్తున్నామో అతను ఒక మాట అన్నాడండి, ఇది తీస్తే ఏంటో, దీని బతికెంతే, దీని గతి ఇంతే అన్నాడండి. అంటే మనకు అర్థం కాని విషయం లేదు అక్కడ. కేశవ నిలయంలో తీస్తే ఏంటో, దేని మీద దెబ్బ కొట్టాడు ఇతను అనేటటువంటిది నాకు ఇక్కడ దెబ్బ తాకిందండి. ఆ మాట నన్ను కదిలించేసింది. నేను ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ మేము, ఇంత జిగ్రీ దోస్తులు మేము, ఒక అద్వైత భావనతో ఉన్నటువంటిగా ఉన్నామే అని. సరిగ్గా బర్కత్పూరా చౌరస్తా దగ్గర అతడు వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాడు. అతన్ని నేను బస్ స్టాండ్ వరకు తీసుకువెళ్ళి బస్ ఎక్కించి రావాలనే ఉద్దేశంతో వెళ్తున్నా అండి. నాకు చిన్న పని వచ్చింది అని వెంబడే నేను బర్కత్పూరా చౌరస్తాలో దిగేశానండి. దిగి ఆ తర్వాత నేరుగా ఒక లాయర్ గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్ళినాను. కానీ ఆ లాయర్ గారు అప్పుడు యూనివర్సిటీ లాయర్గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక స్నేహితులు, ఈ శత్రు లాయర్ దగ్గరికి వచ్చినావా నువ్వు అని అప్పుడు నన్ను తర్వాత జస్టిస్ అయ్యారండి, పర్వతరావు గారి దగ్గర తీసుకెళ్ళారండి. పర్వతరావు గారు వెంబడే కేసు వేద్దామన్నారండి. నేను అప్పుడే కామారెడ్డికి వెళ్ళాను, నా కాగితాలు తీసుకొచ్చాను. ఆ మరుసటి రోజు వారు స్టే తెచ్చారండి. ఆ తర్వాత 8 నెలలు హైకోర్టులో కేసు నడిచింది. నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్లికేషన్ పెట్టని పోస్టుకు ఎలా ఇస్తారు, ఇదొకటే టెక్నికల్ పాయింట్. కాబట్టి ఆయన కూడా ఆ రోజుకు డిక్లేర్ కాలేదు కానీ సబ్మిట్ చేసిండు పిహెచ్డి. డిక్లేర్ కాలేదు, ఇంటర్వ్యూ అయిన తర్వాత డిక్లేర్ అయింది. ఇంటర్వ్యూ అప్పటికి తప్పనిసరిగా పిహెచ్డి ఉండాలి యూనివర్సిటీ పోస్టుకు. సరే, ఎలాగైతేనేమి అయితే అప్పుడు యూనివర్సిటీ ఏం చేసిందండి, అది వీసీ గారు ఈ విషయం తెలిసి డివిజన్ బెంచ్కి వెళ్ళారండి. అంటే సింగిల్ బెంచ్లో వచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ 2 నెలల్లో మనకు తీర్పిస్తూ కోర్టు ఖర్చులతో పాటు కట్టేయమనండి. అయినా అప్పటికి కూడా నాకు ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో మా లాయర్ గారు కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేశారు. అంటే వీసీ గారి మీద, రెక్టార్ గారి మీద కేసు వేసేసారు. 3 రోజుల్లో వచ్చేసిందండి. ఆ 3వ రోజు నాకు ఆర్డర్ వచ్చిన రోజు నేను కామారెడ్డి కాలేజీ చివరి రోజు అండి, అది 1985 మార్చి 18వ తేదీ భువన విజయం వేస్తున్నాము. దివాకర్ల వెంకటావధాని గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భువన విజయం, దాని నిర్వహణలో ఉన్నాను నేను. 3000 మంది వచ్చి కూర్చున్నారు. ఆ రోజు నాకు విజయం వచ్చేసిందండి. ఆ మరుసటి రోజే 19వ తేదీన నేను ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఇది నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నాకు ఇచ్చిన తీర్పు వల్ల నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఉపన్యాసకునిగా చేరానండి. కానీ తర్వాత కక్ష సాధింపు చర్యలు ఏం చేయలేదు? ఏమి లేదండి. ఎందుకనకంటే ఆయన మీరు గెలిచారు, చాలా సంతోషం అని కూడా అన్నాడండి. అంతే, అది ఆ విధంగా ఉన్నాను. అట్లా జరిగింది. ఇక్కడ ఇందాక మీరు కామారెడ్డిలో ఇన్సిడెంట్ చెప్తుంటే నాకు ఒక సందేహం వచ్చిందండి. ఇప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు వేరు సిద్ధాంతాలు ఉంటే సాధారణంగా అధ్యాపకుడిదే పై చేయి ఉంటుంది, ఎందుకంటే విద్యార్థులు. కానీ అధ్యాపకుల్లో కూడా ఈ మధ్య మనం క్లియర్ కట్ డిమార్కేషన్ చూస్తున్నాం. వాడు విశ్వవిద్యాలయంలో
ఒకే భావజాలానికి చెందిన మీటింగులు పెట్టడము, ఒకే భావజాలానికి చెందిన రైటర్లని పిలవటము, ఒకే భావజాలాన్ని విస్తృతి చేయటము, ఓపెన్గానే విద్వేష భావాన్ని వెదజల్లడం చూస్తున్నాం. ఈ పరిణామాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏది తింటానో అది కక్కుతామని సాగుతుందండి. కాబట్టి భావాలను బట్టి వ్యక్తిత్వము ఏర్పడుతుంది. ఇప్పుడు నేను రామన్న గోపన్న శ్రద్ధాంజలి సభకు వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక 70 రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొనుక్కున్నానండి ఆ కాలంలో. ఆ సైకిల్ తోటి నేనున్న ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్ళేవాడిని. అంత 2.5 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అయితే నేను వెళ్ళి వచ్చిన మరుసటి రోజు ఉదయం 9లోగానే వెళ్ళానండి. ఆ రోజు అంటే 9:30-10 గంటలకు క్లాసులు ప్రారంభమైనా ఆ రోజు కొద్ది ముందు వెళ్ళాను. వెళ్ళే వరకు బయట వార్తలు రాసే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద నా పేరు రాసి నాకు హాని కలిగిస్తాము అనేటటువంటి విధంగా రాసినటువంటి రాతలు ఉన్నాయండి. అది తీవ్రవాదుల పేరిట అది రాసి పెట్టినట్టు అక్కడ చాక్పీస్తో రాశారు. సరే ఏదో కుట్రలు చేశారులే అనుకొని నేను నా జేబులో ఉన్నటువంటిది చేతులు దస్తి తీసి దాన్ని తుడిచేసినండి. బహుశా వాళ్ళు రాసిన తర్వాత నేను ఒక్కడే చూశాను, ఎందుకంటే నేనేమో వచ్చాను కాబట్టి. ఊకి చల్లేవాళ్ళు వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి థ్రెట్ ఉండేది. అంటే కామారెడ్డి నుంచి బయలుదేరడానికి ముందు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఘట్టాలు కూడా జరిగినాయి, కొన్ని చెప్పుకోవాలి. ఏదైతే 1975 ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వచ్చిందండి. ఎమర్జెన్సీ వచ్చినటువంటి సందర్భంగా ఈ దళాలను తయారు చేయాలి సమ్మె చేయడానికి. ఆ విధంగా దాంట్లో చాలా పాల్గొన్నామండి. అంతేకాకుండా రామజన్మ ఉద్యమం కూడా వచ్చింది అదే సందర్భంలో. దాదాపుగా ఈ కామారెడ్డి ఆ చుట్టుపక్కల 140 గ్రామాల్లో పర్యటనలు చేశామండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నాకు విభాగ బౌద్ధిక ప్రముఖ బాధ్యత ఇచ్చారు. అంటే ఇందూరు విభాగం అంటారు. ఇందూరు జిల్లా, తర్వాత కరీంనగర్ జిల్లా, తర్వాత మెదక్ జిల్లా, ఈ 3 కలిపి ఆదిలాబాదు, మెదక్, ఇందూరు, ఈ 3 కలిపి ఒక విభాగం. ఈ విభాగ బౌద్ధిక ప్రముఖగా నేను దాదాపుగా 8 సంవత్సరాలు విభాగ బౌద్ధిక ప్రముఖ బాధ్యతలు నిర్వర్తించాను. ఇది ఎమర్జెన్సీ సందర్భంగా అనేక ప్రదేశాలలో వాల్ పోస్టర్స్ వేయడం, లోక్ సంఘర్ష సమితిలో పనిచేయడం, దాని కొరకు సైక్లో స్టైల్ పేపర్ నిర్వహించడం, నేను రాసేటటువంటి వాడిని. అంటే వార్తలు సమకూర్చి రాయడం, ఇవన్నీ కూడా పాల్గొన్నామండి. అంటే అందులో పాల్గొన్న ఒక తృప్తి ఉంది. అత్యయిక పరిస్థితి మీరు ఇతరుల పట్ల ఎప్పుడు వివక్ష చూపలేదు, వేరే భావజాలం ఉన్న వారి పట్ల లేదండి. కానీ ఉదాహరణకి మీకు తెలుసు, మలయాచారి PhD చేసేటప్పుడు ఆయన టాపిక్ చెప్తేనే వివక్షకు గురయ్యాను అని అంటారు. 1857 తెలుగు సాహిత్యంలో 1857 స్వతంత్ర పోరాటం గురించి. సో ఒక అధ్యాపకుడు ఇలాంటి వివక్ష చూపించడాన్ని మనం ఎలా చూడాలి? అది వాళ్ళు మనసులో నాటకపోయిన భావాల వల్ల వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉండడం. నేను ఒక సంఘటన చెప్తానంటే వెనకటిది. పాలెంలో ఉన్నటువంటి సందర్భంగా నా గదిలోకి వచ్చినటువంటి ఒక మార్క్సిస్ట్ విద్యార్థి, అతను రాబోయేది మార్క్సిజం, ఇది ఇంకా ఏది మిగలదు, భారతదేశం అంతటా కూడా మార్క్సిస్ట్ రాజ్యం వచ్చేస్తుంది, నీ విశ్వనాథ, నీ నన్నయ్య, తిక్కన, ఎర్రన అందరు గంగలో కలిసిపోతారు, ఎవరూ ఉండరు, కేవలం మార్క్సిస్ట్ రచయితలు మాత్రమే ఉంటారు అని నన్ను ఆ విధంగా ఎదిరిస్తూ మాట్లాడాడు గదిలో. దానికి అతను చేసినటువంటి కొన్ని చేష్టల వల్ల, అంటే మా ప్రిన్సిపాల్ గారి ఇంటి మీద రాళ్ళు వేశాడు. అలాంటి దాంతో ఇక నన్ను కొట్టడానికి వచ్చాడు. కాబట్టి అలాగ వాళ్ళు ఎలాగ మనుషుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కొరకు ఇలాంటి హింసాత్మక పద్ధతులు ప్రవేశపెడతారు. తర్వాత సాహిత్యాన్ని ఇచ్చేసి కూడా ఈ రకంగా వివరిస్తారండి. అది అందువల్ల దానికి మనం మొదటి నుంచి కూడా మన భాష, మన సంస్కృతి, భారతదేశం, ఇది పూర్వం నుంచి ఈ దేశం మీద ఎందుకు దాడులు జరిగినాయి? శరీరం బలహీనంగా ఉంటే రోగాలు దాడి చేస్తాయి. దేశం బలహీనంగా ఉన్నట్టయితే విద్రోహ శత్రువులు దాడి చేస్తారు. కాబట్టి శరీరాన్ని శక్తివంతం చేసుకోవాలి, దేశాన్ని శక్తివంతం చేసుకోవాలి అనేటటువంటిది గురువుల బోధ అండి ఇది మొదటి నుంచి కూడా. అందువల్ల అలాగా మన సాహిత్యం మనల్లో
సాంస్కృతిక మానవుని నిర్మాణం చేస్తుంది, ఆధ్యాత్మిక మానవుని నిర్మాణం చేస్తుంది, జాతీయ భావాలు కలిగిన మనిషిగా నిర్మాణం చేసేటువంటి సాహిత్యమే మనకు మొదటి నుంచి. కానీ బహుశా సాహిత్య రంగంలో మనము అంటే జాతీయ భావాలు ఇలాంటి విద్వేషకర భావాలకి స్పేస్ ఇచ్చేసాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు మన సాహిత్య పెద్దలు అనండి వాళ్ళ పేర్లే వినిపిస్తాయి. సాహిత్య అకాడమీలో ఎప్పటి నుంచి ఉన్న జాతీయ సాహిత్య పరిషత్కి సభ్యత్వం లేదు, అరసం విరసం వాటికి సభ్యత్వం ఉంది. సో సాహిత్యాన్ని ఉపేక్షించామా జాతీయ భావాల వాళ్ళం? నిజంగానే ఉపేక్షించామండి. ఎందుకొరకంటే తెలుగు సాహిత్య సంస్థలు, ఆధునిక సాహిత్య సంస్థలని చూస్తే గత 10 ఏళ్లుగా అంత పూర్వం కూడా కొన్ని ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఇచ్చినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఒకటి, అందులో యువ సాహిత్య పురస్కారం రెండవది, మూడవది బాల సాహిత్య పురస్కారము, నాలుగవది మహిళా ఇచ్చే పురస్కారం. ఈ 4 కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాయి. గత 10 ఏళ్లలో పొందినటువంటి ఈ 40 పురస్కారాలు కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ రచనలకి వచ్చాయి. వామపక్షంలో మళ్ళీ విధ్వంసకర భావాలు. అవునండి. ఇప్పుడు సీతారాముడికి డైవోర్స్ ఇచ్చేసిందని రాసిన ఆమెకి సాహిత్య అకాడమీయే కాదు, ఇప్పుడు ఆమె జ్ఞానపీఠ కూడా ప్రయత్నిస్తుందని విన్నాం. అయితే వాళ్లకు పట్టు పరిశ్రమ అని ఉందండి. ఎంత ఉన్నా కానీ తమ కోరికలు నెరవేర్చుకోవడంలో, తర్వాత పట్టు పరిశ్రమలో వాళ్ళు బాగా ఆరితేరారని చెప్పాలి. అంటే ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తారో ఆ ప్రభుత్వం వాళ్ళ కోసమే వాళ్ళు లాబింగ్ చేస్తారు. ఈ పరిస్థితిని మారాలంటే జాతీయ భావాలు కలవాళ్ళు ఏం చేయాలంటే, జాతీయ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్షణా తరగతులు వాటి వల్ల ఏర్పడుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఆ స్థానంలో అంటే ఏ సాహిత్య అకాడమీ బాధ్యతలు స్థానంలోకి ఇన్నేళ్లలో ఎవరూ రాలేదండి. కానీ ఆ కాన్స్టిట్యూషన్ సెల్ఫ్ పర్పెచుయేటింగ్, అవుట్ గోయింగ్ మెంబర్స్ విల్ నామినేట్ ఇన్కమింగ్ మెంబర్స్. అవునండి. సో వాళ్ళు వాళ్ళ అధికారం ఎందుకు వదులుకుంటారు, వాళ్ళనే నామినేట్ చేస్తారు. అలాగే జరుగుతుంది. ఏమైనా నియమ నిబంధనలో మార్పులు చేస్తే ఎట్లా ఉంటుందో చూడాలి. కాన్స్టిట్యూషన్ బాడీ కానీ అటానమస్ బాడీ కదా. అవునండి. సో ఎలాగే ఈ మనం అంటే ఒక భారతదేశము జాతీయ భావాలతో మన దేశం ఔన్నత్యం గురించి రాసేవాళ్ళము ఒక రకంగా వివక్ష గురై మనము చాలామంది మనసులో ఉన్నటువంటివి రాయడానికి సిద్ధమవుతున్నారు కదా. అవును, ఆ విధంగానే మీకెందుకు ఈ పదవి రాలేదు, మీకెందుకు ఈ బహుమతి రాలేదు అనే విధంగా అడుగుతుంటారండి. మీకు సాహిత్య అకాడమీ అవార్డు రాలేదండి. మీకు పద్మశ్రీ పేరు కూడా మన చుట్టుపక్కల. సరే, వీటి కొరకు ప్రయత్నాలు చేసినా రాలేదండి. ప్రయత్నాలు చేయడం అంటే అప్లికేషన్ పెట్టుకుంటాము, అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళు జాతీయ భావాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా విదేశీ భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి వారు, లేకుంటే మా ప్రభుత్వమే వస్తుంది అనేటటువంటి విధంగా, అంటే మా పార్టీ ప్రభుత్వాలే వస్తాయి అందుకొరకు మేము ప్రయత్నం చేస్తున్నామని బాహాటంగా చెప్తున్నటువంటి వాళ్ళకి ఆ బహుమతులు వస్తున్నాయండి. ఇందులో ఏమీ అబద్ధం లేదు. ఇది ఎన్ని విధాలుగా మనం చెప్పుకున్నా కానీ ఆ ఐడియాలజీ అంటాం, అంటే ఆ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళే బహుమతులు కొట్టుకుపోతున్నారు. అది సత్యం. ఎత్తుకోపోతున్నారు అది అంటే వాళ్ళ పట్టు పరిశ్రమ ఆ విధంగా ఉంది అనేది చెప్పుకుంటారండి, అంతే. సో యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మీ ఇక్కడ యూనివర్సిటీ అనేప్పటికీ హార్ట్బెడ్ ఆఫ్ పాలిటిక్స్ ఒక రకంగా. సో దీనిలో మీరు ఎలాగ ఫిట్ అయ్యారు? ఎందుకంటే మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అప్పుడు ఆచార్య నారాయణ కృష్ణకుమారి గారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. రామరాజు గారు, సినారయ్య గారు వీళ్ళందరూ కూడా పదవి విరమణ చేశారు. సినారయ్య గారు తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా వెళ్ళిపోయినారు. ఇలాగా అక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో నేను మొట్టమొదలు నిజాం కళాశాలలో అంతర్భాగంగా ఉన్న బషీర్బాగ్లోని పీజీ కళాశాలలో చేరాను. అక్కడ ఏడనర్థం అక్కడ పాఠాలు చెప్పారు. ముదిగుంట శివప్రసాద్ గారు, యశోదారెడ్డి గారు అక్కడ ఉన్నారు. వారు గురువులు, వాళ్ళ దగ్గర కలిసి పనిచేసేటువంటి అవకాశం చిక్కింది. 2 MA తరగతులకు క్లాసులు తీసుకునేటటువంటి వాడిని. నాకు జానపద విజ్ఞానం ఇచ్చారు. ఆ తర్వాత ఈ పత్రికా భాషకు సంబంధించినటువంటి పేపర్ కూడా చెప్పేవాడిని. అప్పుడప్పుడు పద్యం కూడా చెప్పేవాడిని. ఈ విధంగా ప్రారంభమైందండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అలాగా ఆ తర్వాత ఒక ఏడాదికి ఆర్ట్స్ కళాశాలకు వచ్చానండి. ఇక్కడి నుంచి కొంత విస్తృతంగా అధ్యయనం, అనుశీలనం, విద్యార్థులతోటి
సత్సంబంధాలు దగ్గరగా వాళ్ళ ఏవైతే తెలియకుంటే వాళ్ళు అడిగేటటువంటి పద్ధతి ఇవన్నీ కూడా కొంచెం సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడింది. ఇవి ఉండంగానే ఇక బయటి వాతావరణంలో ఎక్కడ మనము ఉపన్యాసాలకు అడిగితే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. విద్యారంగం, సాంస్కృతిక రంగం, ఆధ్యాత్మిక రంగం, ఈ సాహిత్య రంగం, ఈ నాలుగిట్లో ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ఎవరు ఎక్కడ పిలిచినా కానీ అది ఎంత దూరమైనా సరే ఆదిలాబాద్ వరకు కూడా వెళ్ళి వచ్చి ఉపన్యాసాల్లో పాల్గొనడం లేదా కష్టమండలంలో పాల్గొనడం ఇవన్నీ జరిగినాయండి. ఈలోగానే జాతీయ సాహిత్య పరిషత్ ఇక్కడ నేను వచ్చిన వెంబడే కార్యాలయ బాధ్యతల్లాగా చూసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత నాకు కార్యదర్శి బాధ్యత ఇచ్చారు. సాధన పత్రిక వరంగల్ నుంచి వచ్చేది. బండారు సదాశివరావు గారు వారు చూసేవారు, కోవెల సంపత్ కుమారాచార్య గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు సాధన పత్రిక నిర్వహణలో వాళ్ళు సదాశివరావు గారికి సాయం చేసేవాళ్ళు. అంతపురం గుంటూరులో ప్రసాదరాయ కులపతి గారు చూసిన పత్రిక అండి అది. అక్కడి నుంచి వరంగల్ వచ్చింది. వరంగల్ నుంచి ఇక్కడ భాగ్యనగర్కు పంపించారు. అప్పుడు జాగృతి కొంత సహకరిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో జాగృతి వాళ్ళతో మాట్లాడారు. కానీ 2 సంవత్సరాలు నేను పూర్తిగా చూశానండి. దాంట్లో సంపాదకులుగా నా పేరు ఉండదు, కానీ పూర్తిగా నిర్వహణ బాధ్యతలు మొత్తము 2 సంవత్సరాలు సాధన పత్రిక నడిచింది. ఆ తర్వాత పత్రిక ఆగిపోవడం విచారకరమైన విషయం. కానీ ఈ జాతీయ భావాలు ప్రదర్శించడము, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడము వృత్తిరీత్యా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదా? ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. పైగా విద్యార్థులు, నా తరగతి గదిలో ఉన్న విద్యార్థులు నా ఉపన్యాసం ఎక్కడైనా ఉంది అంటే అక్కడికి వచ్చి అక్కడ కూడా వాళ్ళు వినేవాళ్ళు, పాల్గొనేవాళ్ళు. వాళ్ళ రచనా రీతుల్లో లోటుపాట్లు లేకుంటే శిల్పము, నైపుణ్యము వీటికి సంబంధించి అడగడం ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. కాబట్టి చాలామంది విద్యార్థులు ఈ భావజాలంలోకి దగ్గరికి వచ్చారండి. మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని ఈ విరామం తర్వాత మీ ఇతర కార్యకలాపాల గురించి ఎందుకంటే మీ కార్యకలాపాలు చూస్తుంటే ఒకవైపు సాహిత్య పరిషత్తు, మరొక వైపు మీ సాహిత్యము, ఇంకోవైపు టీచింగు, ఇన్ని రకాలుగా ఉన్న తర్వాత కుటుంబ వాతావరణం, దాని గురించి చర్చిద్దాం. అలాగే.